హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ అండి పచ్చిరొయ్యలు ఫ్రై. పచ్చిరొయ్యలు శుభ్రంగా బాగు చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సైజ్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇవి దోరగా వేగనివ్వద్దాం. వేగిపోయాక అప్పుడు పచ్చిరొయ్యలు అయితే వేసేసుకున్నాను. మొత్తం అన్ని పచ్చిరొయ్యలు వేసేసుకొని పచ్చిరొయ్యల్లో వాటర్ ఎక్కువ వస్తుందండి. వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చే వరకు దీన్ని మూత పెట్టేసుకుని ఉంచుకుందాం. పచ్చివాసన పోవడానికి చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంతోపాటు వేసేసుకుని బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను. పచ్చిరొయ్యలు టైం పడుతుంది వేగడానికి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ 2 స్పూన్లు. మొత్తం వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి తేలే వరకు వేపుకోవాలి. అప్పుడే పచ్చివాసన అంటూ పోతుంది. మనకు సరిపడంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. 1 స్పూన్ అయితే మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను. దగ్గరికి అయితే వచ్చేసింది. బాగా కలిపేసుకోవాలి. కొంచెం కరివేపాకు స్టార్టింగ్లోనే వేసుకోవాలి. ఇప్పుడు కూడా వేసుకుంటే దాని స్మెల్ అంటూ చాలా టేస్టీగా బాగుంటుంది. లాస్ట్ ఫైనల్ కొత్తిమీర అయితే వేసుకోవాలి. గార్నిష్ కోసం టేస్ట్ కూడా బాగుంటుంది. కలిపేసుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో అన్నీ చూసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.